నరసరావుపేట మండలం గోనెపూడిలో 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పరిపాలనపై ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు అభివృద్ధిపై నేతలు ఆరా తీశారు. కూటమి పాలనలో సంక్షేమంతో పాటు అభివృద్ధిలో స్థానికులు సంతోషంగా ఉన్నట్లు తెలిపారని ఎమ్మెల్యే అరవింద బాబు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము తెలిపారు. డబ్బులు పండుగ రైతు పొలాన్ని కూడా ఓకే సార్, రెడీ సార్, రెడీ 14,000 ఇంటి పన్ను పెడితే కడతారండి. సార్ రెడీ సార్, ఒకసారి సార్ మన గోనెపూడి గ్రామంకి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పన్నిటి మన డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు మన గ్రామానికి ఇచ్చేయడం జరిగినది. మన కూటమి ప్రభుత్వంలో ప్రతి ఇంటికి తల్లికి వందనం కింద ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మన నారా చంద్రబాబు నాయుడు గారు 15,000 చొప్పున వేసి ఉన్నారు. అదేవిధంగా రైతులకు కూడా అన్నదాత సుఖీభావ కింద ప్రతి సంవత్సరం ఒక్కొక్క రైతుకి 20,000 చొప్పున వేస్తున్న ఘనత మన నారా చంద్రబాబు నాయుడు గారిది, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారిది, అదే మన నరేంద్ర మోడీ గారిది, అదేవిధంగా మన చదలవాడ అరవింద్ బాబు గారిది. అభివృద్ధి అంటే మన చదలవాడ అరవింద్ బాబు గారు. చదలవాడ అరవింద్ బాబు గారు అంటే అభివృద్ధి. కోటప్పకొండ కానీ, నరసరావుపేట కానీ, పల్లెలు కానీ ప్రతి గ్రామం కూడా ఆయన అభివృద్ధి పయనిస్తూ ఉన్నారు. నరసరావుపేట మండలం గోనెపూడి గ్రామంలో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకి వివరించడం జరుగుతూ ఉంది. అలాగనే ప్రతి ఇంట్లో కూడా తల్లికి వందనం వచ్చిందా లేదా అని, సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అందుతున్నాయా లేవని చెప్పేసి ఎమ్మెల్యే గారు అడుగుతాం. అలాగనే ప్రజలంతా కూడా ఉత్సాహంగా అంతకు ముందు కన్నా ఇప్పుడే అన్ని కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయి. సంక్షేమ కార్యక్రమాలు మా ఇంట్లో ఇప్పుడే ఒక ఇంటికి పోయి వచ్చాం. అక్కడ 4 పిల్లలు ఉన్నారు. వారికి ఆ 4 పిల్లలకు కూడా తల్లికి వందనం పడటం జరిగింది. అలాగనే అందరికీ 3 సిలిండర్లు ఉచితంగా వస్తూ ఉన్నాయి. ఆడవాళ్ళందరూ కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేటువంటి కార్యక్రమాన్ని చాలా మెచ్చుకుంటూ ఉన్నారు. అలాగనే ఈ 2 సంవత్సరాల కార్యక్రమంలో ఈ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు మెచ్చుకుంటూ ఇది మన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అని వాళ్ళంతా కూడా కొనియాడుతూ ఉన్నారు. అందుకని ప్రజలందరికీ కూడా ఒకసారి మళ్ళా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ప్రజలందరికీ జరుగుతాయని, అలాగనే రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ అలాగనే కూటమి అభ్యర్థుల్ని బలపరిచి గెలిపించాలని చెప్పేసి అందరినీ కూడా కోరుతా ఉన్నాం. ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ అన్ని కార్యక్రమాలు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్న ఘనత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ తోటి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఒక విజనరీ లీడర్ ఆయన. అదేవిధంగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో ఆదివాసీలందరూ కూడా దాదాపు 6.2% ఉన్నారు. వీళ్ళందరూ కూడా అన్ని విధాలా వాళ్ళ జీవనం బాగుండాలి, ఆర్థిక పరంగా పైకి ఎదగాలి, ప్రకృతికి దగ్గరలో ఉంటారు, భూమి తల్లిని నమ్ముకుంటారు. వాళ్ళందరూ కూడా ఇవాళ చూస్తే ఎక్కడ పడ్డా కానీ చక్కగా చదువుకుంటున్నారు. మరి ఏజెన్సీ ప్రాంతాలు కూడా రోడ్లు వేస్తున్నాము. అన్ని విధాల మంచినీటి సౌకర్యం కానీ, వ్యవసాయం పరంగా కానీ, విద్యాపరంగా వాళ్ళని ఆదుకుంటూ ఇవాళ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్న ఘనత మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారిది.